నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి జిల్లాల కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు, నంద్యాల జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్, రాష్ట్ర వాల్మీకి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మంజునాథ్, రాష్ట్ర శాలివాహన కుమ్మరి కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్బయ్య, నంద్యాల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పబ్బతి రవి పాల్గొన్నారు. ఇందులో భాగంగా పాణ్యం మండల జనసేన అధ్యక్షులు జగదీష్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతి మండలానికి కార్యకర్తలను బలోపేతంగా కృషి చేస్తానని, ప్రతి మండలంలో ర్యాలీ చేయడం జరుగుతుందని అన్నారు. ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు మాట్లాడుతూ పంచాయతీరాజ్ ఉద్యోగస్తులకు ఒకేసారి 10,000 మందికి ప్రాధాన్యత కలిగించారని, ఆ ఘనత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేయడం జరిగిందని, రాబోయే కౌన్సిల్ సర్పంచ్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జనసేన నాయకులు సురేష్ చౌదరి, సింహాసనం నగేష్, పాణ్యం నియోజకవర్గం జనసేన కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారు. వేల మంది పంచాయతీరాజ్ ఉద్యోగస్తులకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తూ ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా ఎక్కడైతే వాళ్ళు జాయిన్ అయినారో అదే పొజిషన్లో వాళ్ళు రిటైర్డ్ అవుతున్న ఆ సమయంలో ఒకేసారి 10,000 మందికి పదోన్నతి కల్పించి చరిత్ర సృష్టించిన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో మొదటి స్థానంలో తన మంత్రి పదవిని నిర్వహిస్తూ అత్యధిక మార్పులు పొందుతూ ఏదైతే సమస్య ఆయన దృష్టికి వస్తుందో దాన్ని క్షణాల్లో కూడా ఆయన నెరవేరుస్తూ ఈరోజు ఏదైతే డోలీలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలకు రోడ్లను, అలాగే వెలుగు చూడని ప్రాంతాలకు కరెంటుని ఇస్తూ మన దేశంలోనే అత్యంత గొప్ప ఎమ్మెల్యేగా, అలాగే ఆయన అత్యంత స్పీడ్గా పనిచేస్తున్నటువంటి మినిస్టర్గా కూడా ఆయన ఖ్యాతి చెందుతా ఉన్నాడు. ఆయన అడుగుజాడల్లో ఆయన అనుసరించి మనం కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకెళ్లాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమస్యలు సచివాలయం కావచ్చు, స్టేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళ సమస్యలు తీర్చినప్పుడే మన పార్టీ ప్రజలకు బలంగా వెళ్తుంది. కాబట్టి ఆ విధంగా కార్యకర్తలు బలంగా పనిచేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై జనసేన. చాలామంది డైరెక్టర్లకి, అట్లా వచ్చేసి మన పిఓసి గారి అందరికీ, ఇక్కడ ఇచ్చేసిన కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనము చాలా రోజుల తర్వాత వేసినాము. పవన్ కళ్యాణ్ గారు మరి నిర్ణయాల మేరకు మనం ఎన్నో విధాలుగా అన్ని పనిచేస్తున్నాము. ప్రతి కార్యకర్తలు కూడా అండగా ఉన్నటువంటి మన పార్టీ జనసేన పార్టీ ఈరోజు మన నూతనంగా నిర్మించుకున్న పార్టీ కార్యాలయంకు ప్రారంభానికి చేసినటువంటి సురేష్ బాబు గారికి మరియు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే మనం మిత్రులు చాలామంది ఈరోజు ఇంకా రాలేదు, ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా ఈరోజు చాలా హృదయపూర్వకంగా మన పార్టీ ఆఫీస్ను చేసినాము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వేదిక ఉన్నందుకు నమస్కారం.